ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నీకోసమే వచ్చానమ్మా. నా కోసమా? చెప్పండి అత్తయ్య. సహస్రతో మాట్లాడదామని వచ్చాను, కానీ ఎలా మాట్లాడను? ఏంటత్తయ్య నాతో మాట్లాడటానికి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మనిషి రేపటి మీద ఆశ పెట్టుకొని ఈరోజు రేపెప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ బతికేస్తారు. కానీ ఆ భవిష్యత్తు ఆశపడినట్టు లేకపోతే, వాళ్ళు ఆశించినట్టు ఉండకపోతే చాలా బాధపడతారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అత్తయ్య? అదేనమ్మా, పాపం లక్ష్మి అసలే కష్టాలతో కాలం వెళ్ళబుచ్చుతుంటే ఇప్పుడు తన కంటి చూపును తీసేసి భగవంతుడు చాలా పరీక్షిస్తున్నాడు. తనలా ఎవరూ బాధపడకూడదని, తనలా వేరే అమ్మాయికి ఆ పరిస్థితి రాకూడదని అంటున్నాను. అత్తయ్య, తను కూడా తనకలా జరుగుతుందని అనుకోలేదు కదా. అంతా కర్మఫలం ప్రకారం జరుగుతుంది అని అంటారు. తన కర్మఫలం అలా ఉంది. మరి నీ కర్మఫలం కూడా రేపొద్దున నీకు తెలుస్తుంది సహస్ర. అత్తయ్య, లక్ష్మి విషయంలో మీరు చాలా ఫీల్ అవుతున్నట్టున్నారు. అవునమ్మా. అత్తయ్య, డాక్టర్ తనకి పూర్తిగా అంధత్వం వచ్చిందని చెప్పలేదు కదా. మీరేం ఫీల్ అవ్వకండి. సరేనమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఎవరి కర్మఫలం ప్రకారం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. ఏంటో అత్తయ్య, అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. సహస్ర, సహస్ర, ఏమైంది సహస్ర? కూర్చో. సహస్ర, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, యాక్సిడెంట్ తర్వాత అప్పుడప్పుడు నాకు కడుపులో నొప్పి వస్తుంది. అయ్యో, కడుపులో నొప్పా? మరి డాక్టర్కి చూపించుకోవాల్సింది కదా. కొన్ని రోజులు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుందని డాక్టరే చెప్పారంట. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలేండి అత్తయ్య. సరేమ్మా, జాగ్రత్త. బాగా నొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకో, సరేనా? పర్లేదు అత్తయ్య, కాసేపు ఉంటే తగ్గిపోతుంది. ఈ రోజు ఈ నొప్పి కాసేపేనమ్మా, కానీ రేపు నిజం తెలిసాక నీ బాధ, నీ పెయిన్ ఎవరూ తగ్గించలేరు. ఈ కుటుంబము ఇలా కలిసి ఉండదు. రాత్రైంది, బావ ఇంకా రాడింటి. ఇంకా లక్ష్మి దగ్గరే ఉండి దాన్ని పోతరుస్తూ ఉన్నాడా? ఆ లక్ష్మికి చూపు కాదు, ప్రాణం పోవాల్సిందే. నాకు బావకి మధ్యలో ఏ అడ్డు లేకుండా ఉండేది. బావా, బావా, నాకు నీ సహాయం అక్కర్లేదు. నేను కంట్రోల్లోనే ఉన్నాను. ఏంటి బావ, తాగుచ్చావా నువ్వు? అవును, తాగే వచ్చాను. ఎందుకు తాగావు బావా? అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు నీకు? నేను నీకు ఇప్పుడు కారణాలు చెప్పాలా? చెప్తే నా బాధ తీరుస్తావా నువ్వు? నీకేం బాధలున్నాయి బావా? ఏ సమస్యలున్నాయని అంతలో తాగావు నువ్వు? నా బాధ నీకు తెలీదు. ఇన్ఫాక్ట్ నీకే కాదు, ఎవరికి తెలీదు, అర్థం కాదు. అంత అర్థం కాని బాధ ఏముంటుంది బావ నీకు? పాపం లక్ష్మి కళ్ళు పోయి తనకి చూపు రాదని చాలా బాధపడుతుంది. బావా, ఆ లక్ష్మికి ఏదో చూపు పోయిందని అంతలా ఫీల్ అవుతున్నావు సరే, మరి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం నన్ను నువ్వు సరిగ్గా పలకరించావా?
నా కోసం ఆలోచించవా? నా కోసం ఇలాగే బాధపడ్డావా బావా? నీ గురించా? నీ యాక్సిడెంట్ అప్పుడు నేను ఫీల్ అయ్యాను. అయ్యో, నీకు యాక్సిడెంట్ అయిందేనని చాలా కంగారు పడ్డాను. అదే మనకు తెలిసిన వాళ్ళకి ఏమైనా అయితే కంగారు పడతాం, టెన్షన్ పడతాం. అదే మన వాళ్ళకి ఏమన్నా అయితే భరించలేని బాధను అనుభవిస్తాం. ఈ విషయంలో లక్ష్మి విషయంలో అదే తేడా. లక్ష్మి, నీకేమీ కాదు. నేనున్నంత వరకు నీకేమీ కాదు. నీకేం కాదు లక్ష్మి. లక్ష్మి, ఇలా నాకెప్పుడు దగ్గరగానే ఉండొచ్చు కదా. నేను నీ దగ్గరకు వస్తే సహస్రమ్మే నీ భార్య అని నన్ను దూరం పెడతావు. కానీ సహస్రం మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఉద్దేశం కానీ లేదు. బావకి నాలో లక్ష్మి కనపడిందా? అందుకే నన్ను హక్ చేసుకున్నాడా? ఎలాగైనా బావ నాకు దగ్గరయ్యాడు. ఈ సిచ్యువేషన్ని నేను యూజ్ చేసుకోవాలి.